హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిరి టాక్స్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు పిల్లలకి ఇంట్లోనే ఏదైనా వెరైటీగా తినిపిద్దాం అనుకుంటున్నారా? అయితే నోరూరించి ఈ రెసిపీ మీకోసమే. మరి ఈ రెసిపీ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఈ రెసిపీ పేరు వచ్చేసి బ్రెడ్ సేమియా అండి. ఇది స్వీట్ ఐటెం. ఏంటి పేరు చెప్పగానే నోరూరుతుంది కదా? అయితే వీడియోని ఎక్కడ కూడా కట్ చేయకుండా ఎండ్ వరకు అలాగే చూడండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నె కొంచెం వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక బాదం కాజు వేసి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇంకా స్వీట్ అయితే ఈ కాజు బాదం అయితే ఉండాల్సిందే. మరి ఇంకా కిస్మిస్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇవి రెండే తీసుకున్నాను. తర్వాత సేమియా కూడా అలాగే లైట్గా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది నా ఓన్ రెసిపీ. ఇదివరకు కస్టర్డ్ పౌడర్తో సేమియా చేశాను, అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఆ తర్వాత ఇంకొంచెం నెయ్యి వేసుకొని బ్రెడ్ని కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అన్నట్టు ఈ బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక మమ్మీ ఒక 5 రూపీస్ ఇవ్వు, 10 రూపీస్ ఇవ్వు, బయట కొనుక్కొచ్చుకుంటాను షాప్లో ఏవైనా అంటూ ఉంటారు కదా. సాధారణంగా అందరి ఇళ్లల్లోనూ జరుగుతూ ఉంటుంది. ఇది బయట కొనివ్వడం పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదండి. ఏదో ఒకటి ఇలాంటివి స్కూల్ నుంచి వచ్చాక పెడితే కడుపు నిండా తింటారు, వాళ్ళ ఆకలి తీరుతుంది, షాప్కి వెళ్ళాలి అన్న ఆలోచన కూడా వాళ్ళకి రాదు. ఇది అనేది నా ఆలోచన అండి. ఆ తర్వాత కొన్ని పాలు పోసుకొని ఇంకొంచెం ఒక పొంగు వచ్చేదాకా ఉంచుకొని సేమియా వేసుకోవాలి. అన్నట్టు 1 కప్పు సేమియాకి 2 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను నేను. ఇందులోనే ఇలాచి కూడా వేసుకోవాలి, షుగర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. నేను 1/2 కప్పు సేమియాకి 1 కప్పు షుగర్ తీసుకున్నాను. మీకు స్వీట్ కావాలంటే ఇంకెక్కువైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సేమియా కొంచెం ఉడికిన తర్వాత బ్రెడ్ వేసుకోవాలి. ముందే వేసుకోవద్దు, ఎందుకంటే బ్రెడ్ తొందరగా కరిగిపోద్ది కదా, అందుకే తర్వాత వేసుకోవాలి. ఒక 2 నిమిషాలైతే మన బ్రెడ్ సేమియా తినడానికి రెడీ అయిపోద్ది. సేమియా అంటే నచ్చని వాళ్ళు కూడా ఇది ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు, అంత సూపర్గా ఉంటుంది. నేను 10 డేస్ బ్యాక్ చేశాను. పిల్లలు తింటారో లేదో అనుకున్నాను, కానీ వాళ్ళకి ఆ టేస్ట్ నచ్చి మళ్ళీ చేయమన్నారు. ఇదిగో వాళ్ళ కోసం చేస్తున్నాను. మాకు మాత్రమే సొంతమైన ఈ రెసిపీ ఇప్పుడు మీకు కూడా అందిస్తున్నాము. వెంటనే వెళ్ళి చేసుకొని టేస్ట్ని ఆస్వాదించండి. కొంచెం ఇలా గట్టిపడినాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాజు బాదంతో గార్నిష్ చేసుకుంటే సరే, మనకి కావాల్సిన టేస్టీ బ్రెడ్ సేమియా రెడీ అయిపోయింది. టేస్ట్ చేయడానికి మీరు రెడీనా? అయితే ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. అండ్ ఈ రెసిపీని లైక్ చేసి షేర్ కూడా చేయండి. సిరి టాక్స్ వాళ్ళని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకో మాట, డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్నైతే ఓపెన్ చేయడం మర్చిపోకండి. ఓకే.